భూ యజమాని హక్కులకు రక్షణ కల్పిస్తూనే కౌలు రైతులకు సౌకర్యాలు కల్పించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధికారికంగా 10 ఏళ్లు పొలాన్ని కౌలకు ఇచ్చిన యజమాని హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేలా చట్టాన్ని రూపొందించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని సిపిఐ నాయకులు అన్నారు. ఈ చట్టం వల్ల ఇరు వర్గాలకు ఉభయతారకంగా ఉంటుందనేది సర్కారు అభిప్రాయమని ఏపీ రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. సిపిఐ నేత రామకృష్ణ సారథ్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన రైతు నాయకులు త్వరగా రుణమాఫీని అమలు చేయాలని కోరారు. కొత్త రుణాలు ఇవ్వడంతో పాటు కౌలు రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని వినతి పత్రం అందజేశారు. ఎక్కడ బ్యాంకులు కానీ సింగిల్ విండో సొసైటీలో కానీ రైతులకు రుణాలు ఇవ్వనందువల్ల అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారిని కోరాము. ఇవాళ రుణమాఫీ అమలు కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు, తక్షణమే పంట రుణాలు మంజూరు చేయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. కౌలు రైతులకు రుణాలు ఇప్పించడానికి చర్యలు చేపట్టమని కోరుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమంటే 10 ఏళ్ల పాటు కౌలుదారులకు కౌలు ఇచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక చట్టాన్ని తెచ్చి కౌలుదారులందరికీ కూడా అప్పులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం అయినా సరే కౌలుదారులు మన రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో టోటల్గా వ్యవసాయం అంతా వాళ్లే చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అప్పులు మంజూరు చేయించాలని చెప్పి మేము కోరడం జరిగింది.